మీషోలో కామర్స్‌లో లాస్ రావడానికి కారణం ఏంటంటే, లేడీసు, పిల్లలు మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు కావాలనుకుంటారు, మళ్ళీ బుక్ జేస్తారు, తీసుకోరు. కానీ వాళ్ళు అక్కడ ఎలా ఉంటదంటే, ఇప్పుడు కిచెన్‌లో స్పైసీ జార్ ఉందనుకో, టిఫిన్ బాక్స్ అంటారు. చూస్తారు, కానీ వాళ్ళకి అది కూడా తెలీదు. అంటే అంత డెసిషన్ తీసుకోలేని వాళ్ళు 99% లేడీస్ ఉంటారు. తీసుకున్నా కూడా మళ్ళీ వద్దని టక్కున రిజెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేకపోయినా కోట్లు కళ్ళగంటారు. కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ చెయ్యాలి అంటే చదువుకున్నోళ్ళకి అంటే చదువుకున్నోళ్ళు ప్లస్ 21+ ఒక 40 లోపల ఉండేవాళ్ళకి మాత్రమే పనికొచ్చేటివి అమ్మండి. లేదనుకో మీ రిటర్న్ ఛార్జెస్ దూరిపోతుంది. రెండోది ఏంటంటే మీషోలో రూ. 300 కంటే ఎక్కువ ఐటమ్ సేల్ చేయకండి. అక్కడ స్కామర్స్ ఉంటారు. మొత్తం చీప్ చిల్లరగాల కస్టమర్లు ఉంటారు. వాళ్ళు ఏది తక్కువలో వస్తే అది రూపాయలు కొంటారు, కానీ మిమ్మల్ని కొనరు. మీకు టైం వేస్ట్. అర్థమైందా? ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. పాపం, ఎందుకంటే చాలామంది కష్టపడిపోతారు. కానీ నేను మనసు గురించి రీసెర్చ్ చేసే కానీ చెప్తున్నా.